హైదరాబాదులో ఉన్న ఆంధ్రుల ఓట్లని ఆపేటటువంటి క్రమమే ఇప్పుడు జరుగుతున్నటువంటి ఇద్దరి పంచాయతీ. తెలుగుదేశం వైసీపీ పంచాయతీ ఏంటయ్యా అంటే ఆంధ్రాలో ఉన్న ఓట్లను తీసేయాలని కాదు. ఆంధ్రాలో పుట్టి తెలంగాణలోనో తమిళనాడులోనో కర్ణాటకలోనో ఢిల్లీలోనో ఇతర దేశాల్లోనో ఉంటూ అక్కడ ఓట్లు వినియోగించుకుంటూ మళ్ళీ ఇక్కడికి వచ్చి ఓట్లు వినియోగించుకుంటూ ఉంటుంటారు అనేక మంది. వాళ్ళలో తెలుగుదేశం సానుభూతి పరులు ఉన్నారు, వైసీపీ సానుభూతి పరులు ఉన్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సానుభూతి పరుల ఓట్లు ఉంచి తెలుగుదేశం సానుభూతి పరుల ఓట్లు తీసేయాలన్నటువంటిది ఇది ఇతర రాష్ట్రాల్లో ఉన్న వాళ్ళు, ఇక్కడ వాళ్ళే కాదు. అది వైసీపీ వాళ్ళ ప్రయత్నం. ఆ మధ్యన సిద్దిరాప్పలరాజు స్టేట్మెంట్ నుంచి ఆ తర్వాత అంతా అర్థమైంది అదే. అదే సందర్భంలో తెలుగుదేశం పార్టీ వాళ్ళ ఆలోచన ఏంటి, తమ వాళ్ళది ఇతర రాష్ట్రాల్లో ఉన్నటువంటి వాళ్ళ ఓట్లు ఉంచేలా చూసుకుంటూ వైసీపీ వాళ్ళ ఓట్లు తీయించేందుకోసం, ఇతర రాష్ట్రాల్లో ఉన్నటువంటి వైసీపీ వాళ్ళ ఓట్లు తీయించేందుకోసం వీళ్ళు ఒక లిస్టు. ఎన్నికల సంఘం దగ్గర జరుగుతున్న పంచాయతీ అంతా ఇదే. ఇద్దరూ కూడా పక్క రాష్ట్రాల్లో ఉన్న ఆంధ్ర ఓటర్లకు సంబంధించినటువంటి వాళ్ళని తీసేయడం. ఇక్కడ ఆస్తి ఉంటుంది, భూమి ఉంటుంది, ఇల్లు ఉంటుంది, స్థలం ఉంటుంది, ఉంది కాబట్టి ఇక్కడ ఆధారం ఉంటుంది. ఇక్కడ ఆధారం ఉంది కాబట్టి ఇతర రాష్ట్రాల్లో ఓటు ఉండదంటే ఉంటుంది, అక్కడ ఓటు అక్కడే ఉంటుంది. అక్కడ ఓటు ఉన్న వాళ్ళకి ఇక్కడ ఓటు వేయద్దు అన్నటువంటి దానికి ఇక్కడ వాలంటరీ వ్యవస్థ ఉంది కాబట్టి, ప్రభుత్వం తన చేతిలో ఉంది కాబట్టి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ టీడీపీ సింపథైజర్స్ని కంట్రోల్ చేస్తుంది, వైసీపీ వాళ్ళని కంటిన్యూ చేస్తుంది. తెలుగుదేశం వాళ్ళు లాస్ట్ ట్రిప్ వైసీపీని అట్లాగే చెక్ పెట్టారు కాబట్టి ఈ దఫా వైసీపీ ఆ పని చేస్తుంది. ఇప్పుడు తెలుగుదేశం వాళ్ళకి ఆ కష్టం ఏంటో తెలుసు కాబట్టి తమ వాళ్ళ ఓట్లు ఉంచి వైసీపీ వాళ్ళ ఓట్లు తీపించుకునే ప్రయత్నం చేస్తుంది. ఇదే ప్రస్తుతం జరుగుతున్న దందా.